సీను, రామా, ఈ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకోండ్రా. ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష? ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో చారునిచ్చి పెళ్లి చేశారు. అది పోయి ఇప్పుడు ఆద్యని పెళ్లి చేసుకుందాము అనే లోపు మళ్ళీ రామలక్ష్మితో పెళ్లి చేస్తామంటున్నారు. ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష? ఎందుకు ఇంకా కరెంట్ స్తంభంలో నిలబడ్డారు? స్టెప్ని మార్చండి. నాకు మాత్రం రాదు పద్మం. అయితే దానికి గాలి కొట్టు. ఎలా కొట్టిన అత్తయ్య గారు? ఉండి చెప్తాను. వామ్మో, ఉండు చెప్తా అని అటెళ్ళిందేంటి? ఏమన్నా మంత్రాలు వేస్తుందా ఏంటి? ఇదిగో అల్లుడు, దీంతో కొట్టు. నేను అవును దీంతో గాలి దీనికా? అవును, కొట్టు బాబు కొట్టు. చూస్తారేంటి? కొట్టండి. అలాగే. త్వరగా కొట్టండి. ఇంకా ఎంతసేపు? కొడుతున్నా. అయినా కారు టైర్కే గాలి నింపలేని వాళ్ళు పెళ్ళి ఎలా ఆపుదాం అనుకున్నారు? కొట్టండి. చూడు, దీనికి గాలి నింపుతా, అక్కడ పెళ్లి ఆపుతా. ఏమొద్దో చూడు. కానివ్వండి ముందు. నాకు గాలి పోయేలా కొడుతున్నా, దీనికి మాత్రం గాలి ఎక్కట్లేదు. ఇంకా నా వల్ల కాదు, మీరే కొట్టుకోండి. జరగండి, మీరు జరగండి. అబ్బో, కొట్టు. పద్మ, నన్ను కొట్టినంత ఈజీ కాదమ్మా కారు గాలి కొట్టడం. బాగా కొడుతున్నా. కొట్టు. అమ్మా, నా వల్ల కావట్లేదే. ఇది అయ్యేలా లేదు. అప్పుడే అయిపోయిందా? తప్పవే, నేను కొడతాను. అబ్బా, అమ్మా, అయ్యో రామా, అమ్మోయ్, అమ్మా. గాలి నిండింది అత్తయ్య. గుడికి వెళ్దాం, టైం అయిపోతుంది. నిన్ను ఏంటే తేడాగా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఒక పక్క భయంగాను మరో పక్క ఆనందంగాను ఉంది నాకు. అందుకే నా చూపు నీకు తేడాగా అనిపిస్తుంది. ఏంటి? అవునా స్మిత, రామలక్ష్మి జీవితం నాశనం చేసిన తీరు గుర్తు చేసుకుంటేనే భయమేస్తుంది. అలాగే రామలక్ష్మి ప్రేమించిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటుంటే పట్టలేనంత ఆనందమేస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత గొప్ప రివెంజ్ లవ్ స్టోరీ నీదే అయ్యుంటుందా స్మిత? రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. కానీ నేను గ్రేట్ అని నువ్వండమో నేను అనుకోవడమో కాదు, ఆ రామలక్ష్మి నోటి వెంట వినాలనుంది. శౌర్యతో పెళ్ళవని, ఆ తర్వాత దాంతో ఆ సరదా కూడా తీర్చేసుకుంటాను. అంటే రామలక్ష్మిని అప్పటికి కూడా వదిలిపెట్టవా? అది చచ్చే వరకు వదిలిపెట్టను.